సత్యం డైరెక్టర్ బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ కంటెస్టెంట్ సూర్యకిరణ్ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన సోమవారం తుదిశ్వాస విడిచినట్టుగా సమాచారం అందుతోంది. ఆయన మృతి పట్ల కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నాడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం. సూర్యకిరణ్ కు తమిళ, తెలుగు చిత్రసీమలో మంచి పేరున్న సంగతి తెలిసిందే. అలానే బిగ్ బాస్ కంటెస్టెంట్ గాను తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు. గత కొంతకాలం నుంచి పచ్చకామెర్లతో బాధపడుతున్న ఆయనకు సోమవారం గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా సమాచారం అందుతోంది. తెలుగులో సత్యం, ధనా 51, రాజుబాయ్ వంటి చిత్రాలతో మంచి ఇమేజ్ దక్కించుకున్నారు. తమిళంలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన అరసి చిత్రానికి దర్శకత్వం వహించారు. అంతేకాకుండా బాల నటుడిగా 2 కేంద్ర ప్రభుత్వ అవార్డులు, దర్శకుడిగా 2 నంది అవార్డులు దక్కించుకున్నారు. సీనియర్ నటి కళ్యాణిని వివాహం చేసుకున్న సూర్యకిరణ్ వ్యక్తిగత కారణాలతో ఆమె నుంచి విడిపోయి విడాకులు తీసుకున్నారు. అయితే దర్శకుడిగా వరుస ఫెయిల్యూర్స్ రావడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కళ్యాణికి దూరం కావడంతో చాలా ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్నారు సూర్యకిరణ్. 2016లో కళ్యాణి, సూర్యకిరణ్లు విడాకులు తీసుకున్నారు. దాదాపు 7 ఏళ్ల పాటు ఎవ్వరికీ కనిపించకుండా ఉన్న సూర్యకిరణ్ 2020లో బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చారు. అయితే బిగ్ బాస్ తర్వాత కూడా సూర్యకిరణ్ మళ్లీ తెరపైకి రాలేకపోయారు. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన అనంతరం తన పర్సనల్ లైఫ్ విషయాలను చెప్పి ఎమోషనల్ అయ్యారు సూర్యకిరణ్. కళ్యాణి నా అమ్మ తర్వాత అమ్మ. ఆమెను రోజు మిస్ అవుతూనే ఉన్నాను. నా 2 చెల్లెల్ని ఎలాగైతే భావిస్తానో కళ్యాణి అంటే అంతే ఇష్టం, ప్రేమ. ఆమె స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. నేను తనకి అవసరం లేదని అనిపించిందేమో కానీ నాకైతే ఆమె ఇప్పటికీ ఎప్పటికీ కావాలని ఉంది. భార్యాభర్తల బంధం అనేది తెంచేస్తే తెగిపోయేది కాదు. మా విడాకులు మా ఇద్దరిని వేరు చేసినా మనసుల్ని మాత్రం మెలిపెడుతూనే ఉంటుంది. ఒక్కసారి వద్దనుకుంటే తెగిపోయేది కాదు వివాహ బంధం. ఈ జన్మకే కాదు, ఇంకెన్ని జన్మలెత్తినా కూడా నా భార్య స్థానం కళ్యాణిదే. ఇప్పటికీ నా ఫోన్లోనూ, ల్యాప్టాప్లోనూ కళ్యాణి ఫోటోనే ఉంటుంది. అంత ఇష్టం ఆమె అంటే. ఈ జన్మకి నా భార్య అంటే కళ్యాణి మాత్రమే అని చెప్పి ఎమోషనల్ అయ్యాడు దర్శకుడు సూర్యకిరణ్. కాగా ఓవైపు ఇండస్ట్రీకి దూరం కావడం, ఒంటరి జీవితం, బాగా డిప్రెషన్లోకి వెళ్లిపోయిన సూర్యకిరణ్ చాలా ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయనకి పచ్చకామెర్లు ముదరడంతో ఆసుపత్రి పాలయ్యారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆయనకు తీవ్రమైన గుండె నొప్పి రావడంతో కన్నుమూసినట్టు తెలుస్తోంది.